వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీస్ ఫిష్ ఎగ్స్ ఆమ్లెట్ మరియు ఫిష్ ఎగ్స్ పునుకులు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 30 minutes ఉడకబెట్టుకున్న ఫిష్ ఎగ్స్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 3 eggs, కరివేపాకు. ఇప్పుడు మనం ఫిష్ ఎగ్స్ ని బాగా క్లీన్ చేసుకుని ఇలా ఉడకపెట్టుకొని ఒక బౌల్లోని తీసుకున్నామండి. వాటర్ లేకుండా ఇలా తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 3 గుడ్లని పగలగొట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా 3 గుడ్లని పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గుంత పునుకులు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అన్ని గుంతల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఉడికినప్పుడు పైకి వస్తుంది కాబట్టి. మూత పెట్టుకుని ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి చాలా నీట్గా వస్తుంది. ఇలా గుంత పునుకుల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ ఎగ్స్ ఆమ్లెట్ కోసం చిన్న కడాయిని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ చిన్న కడాయిలో చాలా బాగా ఆమ్లెట్స్ వస్తాయని నేను ఈ కడాయిని తీసుకున్నాను. ఇందులో ఒక 2.5 స్పూన్లు ఆర్ 3 స్పూన్లు మనం ఈ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎంతో నోరూరించే ఫిష్ ఎగ్స్ గుంత పునుకులు రెడీ మరియు ఫిష్ ఎగ్స్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇవి మీ పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా నుంచి మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.